హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మీకు ఏం కర్రీ చేస్తున్నానో చూపిస్తాను. రండి చూపిస్తాను. ఇదిగోండి, ఈరోజు బీరకాయ శనగపప్పు వండుతున్నానండి. దానికి ఇదిగోండి బీరకాయ కడిగి తరిగి పెట్టినాను. ఇదిగోండి పచ్చని పప్పు కడిగి నానబెట్టుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అండి. ఇదిగోండి కొంచెము ధనియాల పొడి, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు అండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఆయిల్ వేసుకుందాము. టూ స్పూన్ ఆయిల్ అండి. కొంచెము ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవ్వండి ఒక స్పూను మినపప్పు, శనగపప్పు, ఇదిగోండి ఒక స్పూను మినపప్పు అండి. వేసుకుందాము. ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాము. ఈ బీరకాయలు ఇవి వేగాయి, ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు బీరకాయలు వేసుకుందాము. ఇప్పుడు శనగపప్పు కూడా కడిగి 15-20 నిమిషాలు నానబెట్టుకున్నామండి. అది కూడా వేసుకున్నాము. కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఇవ్వండి ధనియాలు, పసుపు, ఇవ్వండి కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇది పప్పు కడిగి నానబెట్టుకున్నాం కదండి, శనగపప్పు. ఆ వాటర్ వేసుకుందాం. కొంచెము 1-2 విజిల్ పెట్టుకుంటే చాలండి. విజిల్ పెట్టుకుందాము. ఒక 2 విజిల్ వస్తే చాలండి. కూర అయింది. బీరకాయ శనగపప్పు కూర అయిందండి. కొత్తిమీర వేసుకుందాము. ఇట్లా వండుకుంటే బాగుంటుందండి. బీరకాయ శనగపప్పు అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఓకే అండి, ఇదేనండి ఈరోజు మా కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే అండి.